అడవులను నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులు. ఈ ఎండాకాలంలో ఆదివాసీలకు ఇప్ప పువ్వు ఉపాధి కల్పిస్తోంది. దట్టమైన అడవుల్లో మండు టెండలను లెక్క చేయకుండా చెట్టు చెట్టు తిరుగుతూ సేకరించిన ఇప్ప పువ్వు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేసవికాలం వచ్చిందంటే చాలు అడవుల్లో ఇప్ప చెట్లు వికసిస్తూ ఉంటాయి. ఆ ఇప్ప పువ్వు కోసం ఆదివాసీ గూడాలు అడవి బాట పడుతున్నారు. సూర్యోదయం కాకముందే అడవికి వెళ్లి ఇప్ప పువ్వులు సేకరిస్తున్నారు. అయితే ముందుగా ఇప్ప చెట్లకు పూజలు చేసి ఆ తర్వాత పూలను సేకరిస్తున్నారు గిరిజనులు. ఎన్ని రోజులు అంటే సార్ ఇప్పుడు మనకు ఇది స్టార్ట్ అయితే ఒక వారము 15 రోజుల దాకా మాకు ఇది కంప్లీట్ అయిపోతుంది. ఒక్కొక్కరు మినిమము తక్కువ పడితేగా ఒక కుంటలు 1.5 కుంటలు వెళ్తుంది. ఎక్కువ ఏరుకుంటేగా మినిమము ఒక 3 కుంటలు 3.5 కుంటలు ఇట్లా ఏరుతాం మేము. మనకు 40 రూపాయల కిలో 35 రూపాయల కిలో తీసుకుంటారు. ఆరబెట్టి 2-3 రోజులు అయిన తర్వాత ఇక ఇంటికి తీసుకెళ్ళి సంచిలేసి ఉంచుతాం. 30 రూపాయలు లేకుంటే 40. తక్కువ అనిపిస్తుంది సార్, ఇంకా రేటు పెరగాలి. ఇప్ప పువ్వు కోసం 3-4 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తున్నారు. సేకరించిన ఇప్ప పువ్వులతో లడ్డూలు, రొట్టెలు, పకోడీలు, అంబలి, గారెలతో పాటు ఇప్ప సారాయిని తయారు చేస్తున్నారు. తయారు చేసిన ఇప్ప సారాను దేవతకు నైవేద్యంగా సమర్పిస్తామని చెప్తున్నారు ఆదివాసీలు. ఇప్ప పువ్వుతో తయారు చేసిన పదార్థాలు తింటే రోగాలు మటుమాయం అవుతాయంటున్నారు. పండుగ వస్తే మేము గారెలు, బూరెలు చేస్తాం సార్. మళ్ళా ఇవి లడ్డూలు, ఇప్ప లడ్డూలు తయారు చేస్తున్నాం. మాకు బలం ఉంటుందని, రక్తం వస్తుందని లడ్డూలు వేస్తున్నాం సార్. ప్రతి ఇంట్లో ఉంటుంది. మా ఓలది వాళ్ళకి చెట్టు ఉంటాయి ఇక చేనుల, ఓలది వాళ్ళకి ఏరుకుంటా తెస్తారు. మళ్ళీ ఎండబెట్టి వాళ్ళని అమ్ముతారు. వాళ్ళని ఇక తిండతందుకు ఉంచుతారు. నైవేద్యాలు సమర్పిస్తారు సార్. అది దేవుళ్ళకు చుక సారా వేస్తే అది దానికి ఇక ముట్టిపోతుంది అని తయారు చేస్తారు. సేకరించిన ఇప్ప పువ్వును ఇంటి అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన ఇప్ప పువ్వును ఐటీడీఏ అధికారులు కొనుగోలు చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్ప పువ్వుల సేకరణతో తమకు 3 నెలల వరకు ఉపాధి లభిస్తుందంటున్నారు. అయితే గిట్టుబాటు ధర మాత్రం రావడం లేదంటున్నారు గిరిజనులు. కిలోకి 30 రూపాయలు మించి కొనుగోలు చేయడం లేదంటున్నారు. ప్రైవేటు వ్యాపారులు మాత్రం మంచి ధరకు ఇప్ప పువ్వు కొనుగోలు చేస్తున్నారని చెప్తున్నారు.